హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా పంచాంగం, సుభాషితం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి తదితర అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను చివరి దాకా చూడండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మన ఛానల్ ద్వారా చెప్పబడే పరిష్కారాలను పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా కార్యక్రమంలో పంచాంగం అంశం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర మహాలక్ష్మి వ్రత విధానాన్ని గురించి కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేటి పంచాంగం తేదీ 27/12/2023. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ద్వితీయ, నక్షత్రం పునర్వసు నక్షత్రం, వారం గురువారం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం మరియు విమర్శలను సహించే సహనం ఉండాలి. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో అందరూ మార్గశిర మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం, లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతంను ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మనం మార్గశిర మహాలక్ష్మీవార వ్రతం ఎలా చేసుకున్నాలో విధానం గురించి తెలుసుకుందాం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం విభిన్నమైనది. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకోవాలను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవడం, దువ్వుకోవడం చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క పటాన్ని లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి. అదో పూజ్యో గణాధిప అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయాలి. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అథాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సును ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. ఇదే ఇక్కడ విశేషం. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు, వాటి వివరాలు. మొదటి గురువారం పులగం, రెండవ గురువారం అట్లు, తిమ్మనం, మూడవ గురువారం అప్పాలు, పరమాన్నం, నాలుగవ గురువారం చిత్రాన్నం, గారెలు, ఐదవ గురువారం పూర్ణం, బూరెలు. ఇలా ప్రతి వారం ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి వ్రతకథను చదివి అమ్మవారికి హారతినిచ్చి అక్షింతలను శిరస్సున వేసుకొని పూజను పూర్తి చేయాలి. ఇలాంటి ఎన్నెన్నో పూజా విధానాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు పునర్వసు నక్షత్రం, గురువారం. ఈరోజు అధిపతి కుబేరుడు. కుబేరుడికి సంబంధించిన ఈ నామాన్ని జపించడం వలన ధన ధాన్య వృద్ధి జరుగుతుంది. ఈ నామ జపం ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని వర్గాల వారికి ఆర్థికంగా వృద్ధి చేకూరేలా చేస్తుంది. ఆ మంత్రాన్ని ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం కుబేరాయ వైశ్రవణాయ నమః. ఓం కుబేరాయ వైశ్రవణాయ నమః. ఓం కుబేరాయ వైశ్రవణాయ నమః. ఈరోజు ఈ మంత్రం జపించడం వలన మీరు చేసే వృత్తిలో వృద్ధి కనిపిస్తుంది.
సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు ఉదయం ఆచరించేవారు మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించండి. మరియు సాయంత్రం సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన పరిహారం: ఒక కంచంలో ఎర్రటి నీటిని తయారు చేసి అందులో ఒక ఆకు ఉంచి కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి సింహద్వారానికి హారతిని ఇవ్వండి. ఇలా హారతి ఇచ్చిన తరువాత, హారతి కొండెక్కిన తరువాత ఆ నీటిని తులసి చెట్టు లేదా ఇంటి బయట పారబోయండి. ఇలా చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి యథాశక్తి పూజించి కుంకుమార్చన చేసి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టండి. ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమలో కాస్త తేనె కలిపి సింహద్వారానికి మరియు తులసి కోటకు పెట్టి తర్వాత మీరు నుదుటన ధరించండి. తదుపరి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రశాంతత, ఆనందం మరియు తెలియని దారిద్ర్య దోషాలు ఉంటే తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను, శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.